హిందూ ప్రజలకు అందరికీ నమస్తే. సో మీరంతా ఎట్లున్నారు? మీరు బాగుండరని కోలుతో ఈ వీడియో చేస్తున్నా. సో దయచేసి ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. చాలా జనాలు మన హిందూ జనాలే క్రిస్టియానిటీ కన్వర్ట్ అవుతున్నారు. ఎందుకు అట్లా కన్వర్ట్ అవుతున్నారు? మోసపోతుండ్రు వాళ్ళు. ఒకప్పుడు నేను కూడా మోసపోయి క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయ్యింది. సో దాంట్లో చాలా అన్యాయాలు ఉంటాయి, చాలా అక్రమాలు ఉంటాయి. దయచేసి మీరు ఎవరైనా కానీ క్రిస్టియానిటీలో పోవాలనుకున్నా, ఒకవేళ పొయ్యి ఉంటే కూడా ఫస్ట్ ఆలోచించండి వెనక ముందల ఆ దేవుడు ఎసంటోడు, దేవుడిని కాలిక్యులేషన్ ఎట్లుండాలి ఫస్ట్ తెలుసుకోవాలి. ఆ తర్వాత అడుగు పెట్టండి, పూర్తిగా తెలుసుకునండి. ఈ మధ్య చాలామంది పాస్టర్లు తెలియని వాళ్ళకు బాప్తిసం ఇస్తున్నారు. వాళ్ళకు పూర్తిగా తెలియదు, వాళ్ళు ప్రశ్నిస్తలేరు, ఆలోచిస్తలేరు, వాళ్ళకు బాప్తిసం ఇస్తారు. ఇక ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటాడు కదా, మరు క్షణమే హిందుత్వానికి దూరం అయిపోతుంటాడు, హిందుత్వానికి వ్యతిరేకిగా అవుతాడు. ఎంత చెప్పినా, మనం ఎంత సంజయించి చెప్పినా, ఎంత వివరంగా చెప్పినా, ఎంత మంచిగా చెప్పినా వాళ్ళు విన్నారు. దయచేసి అంత భయంకరమైన పరిస్థితి మనకు రాకన్నా మునిపే మన హిందూ జనాలని మనం కాపాడుకోవాలి. ఈ క్రైస్తవులు చాలా మట్టుకు హిందువులకే ప్రచారం చేస్తుంటారు, మత మార్పిడి చేస్తూ ఉంటారు. మాది మతం కాదు, మార్గం 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 అంటూ ఉంటారు. కానీ మార్గం మారిన తర్వాత మరుక్షణమే మీరంతా వేస్ట్గాళ్ళు, మేమే స్వర్గానికి పోతాము, మీరంతా నరకానికి పోతాం అంటుంటారు. మీరంతా నరకానికి పోతారని అంటుంటారు. సో దయచేసి బైబిల్లో ఉన్న సత్యాలు అసత్యాలుగా ఉంటాయి అంటున్నాను. నేను నిరూపించి చూపించుకుంటూ వస్తున్నా. ఒక్కొక్క వచనాన్ని చదివి మీకు వినిపిస్తాను. మీరు వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. దయచేసి ఒక వేరే కంట్రీలో, మన కంట్రీలో కాదు, వేరే కంట్రీలో ఏమైందంటే బైబిల్లో ఒక వచనం ఉంటుంది. మార్కు సువార్త 10వ అధ్యాయము 18వ వచనము. దాంట్లో ఒక మాట, ఆ వచనం పూర కూడా కాదు, ఒక మాట ఉంటుంది. మీరు పాములను ఎత్తి పట్టుకొందురు అని అంటుంది. సో ఈ పాస్టర్ ఏం చేసిందంటే, ఈ పాముని తీసుకురారా అంటున్నాని చెప్పిండు. వాళ్ళు పాముని తీసుకొచ్చిండ్రు. భయంకరమైన పాము, అది విషపరితమైన పాము. కరిస్తే ఒక 5 మినిట్లనే కలస్ అయిపోతారు, చచ్చిపోతారు. అంత విషపూరితమైన పాము ఈ బైబుల్ భరోసాతో, బైబుల్ వచనం భరోసాతో ఫుల్ కాన్ఫిడెన్స్ తోటి పట్టుకున్నాడు. అతన్ని పట్టుకొని, ఇక చూడండి నేను పాముని ఎత్తి పట్టుకున్నా, మా దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి, నేను ప్రపంచానికి చూపిస్తా అంటున్నాను. లైవ్ చేసిండు. పట్టుకున్న ఒక 5 మినిట్స్ లోపలనే ఇక్కడ చెవుకనే కరిసింది. కరిసిన వెంటనే రక్తం ఇట్లా కారిపోయింది. అతనికి కారిపోయిన ఒక 5 నిమిషాల్లో చనిపోయాడు. సో నేను చెప్పేది ఏమిటంటే, నేను నిజంగా చెప్తుంటా, ఈ యొక్క పాస్టర్లు కానీ మత మార్పిడి చేసేటోళ్ళు కానీ ఓన్లీ చెప్తారు, కానీ ఏమీ రియల్గా జరిగాయి. నేను చాలామందికి పాస్టర్లుగా ఫోన్ చేసి మాట్లాడుతుంటా. సో ఇట్లా జరిగింది బైబిల్లో చరిత్ర అని. సో ఆలోచించండి, బైబిల్లో నిజాలు లేకుంటాయి, సత్యాలు లేకుంటాయి. ఒకవేళ నిజాలు ఉంటే మీరు నిరూపించండి. దొంగ సాక్ష్యాలు చెప్పరాదు. రాత్రి నా కళలు వచ్చే దేవుడు నాకు చెప్పే నేను ఇప్పుడు సువార్త చేయడానికి పోతున్నా అంటాడు. అంతకుముందు భయంకరమైన వ్యభిచారం చేసిననుండా, నేను భయంకరమైన మోసాలు చేసిననుండా, రాత్రి నాకు దేవుడు కళలు వచ్చి ఈరోజు నేను బైబిల్ పట్టుకున్నాను అంటారు. అసలు సాక్ష్యాలు వచ్చు. ఎట్లాంటి సాక్ష్యాలు కావాలంటే, యేసు ప్రభు నీళ్ళని ద్రాక్ష రసంగా మార్చిండు కదా, అలాంటి సుచక్రియలు ఎవరైనా చేస్తారా? చెయ్యారు. ఒట్టి మాయలు పడకండి, ఒట్టి మోసాలు పడకండి, రియాలిటీగా తెలుసుకునండి. ఒకరోజు ఏం జరిగిందంటే, ఇస్రాయేల్లో ఒక సంఘటన జరిగింది. అదేం జరిగింది, మోషే ఫరో రాజు దగ్గర పోయి తన ప్రజలని విడిపించుకొస్తారు. నానా కష్టాలు పడి, నానా తిప్పలు పడి, ఎట్లో అంతా పడి అడవిలో పడి వస్తారు. సో మోసేకి అడుగుతారు, ఎన్ని రోజుల్లో మనం పోతామంటే, ఎన్ని రోజులని చెప్పగలము, పోతాం అంటని అన్నాడు. సో పోనీకే 3 దినాలు పోయినరు, కానీ రానికే చాలా దినాలు అయిపోయింది. అప్పుడు ఏమంటారు ప్రజలు, మీరు మమ్మల్ని మోసం చేస్తుంది, ఈ అడవిలో సావనికే తోలుకొస్తారే మమ్మల్ని, మా పిల్లలు మేమంతా సావనికే తోలుకొస్తే మీరు ఈ అడవిలకి
మాకు తిండికే తిండి లేదు. ఈ సప్పడి కూడు పెడుతున్నారు మీరు. మాకు తిని తిని మాకు తాకట్ లేకుండా అయింది. యాసరికి వస్తున్నది మాకు. మాకు తిన్నికి లేదు. మేము ఎట్లా బతకాలి, ఎట్లా నడవాలి బాట? ఇంకా ఎన్ని దినాలు పోవాలి? ఈ అడవిలో ఎక్కడ చూస్తే అడవే ఉండదు. ఇక్కడ చూస్తే అడవే ఉండదు, ఇక్కడ చూస్తే అడవే ఉండదు. మాకు ఎక్కడ దారి కనిపించకొచ్చింది. తిరిగిపోదామంటే కూడా దారి కనిపించకొచ్చింది. ఇప్పుడు మేము ఏం చేయాలి మోసే అంటే నన్ను మోసకి గెదిరించినట్లు మాట్లాడతారు. తోడు మంది అయితే ఏడిసి అక్కడనే విలపిస్తారు. ఎంత మోసపోతివ్రా అని. పసి పిల్లలు కూడి లేక చచ్చిపోయిండ్రు. అప్పుడు దేవుడు మోసకేమంటాడు, మోసే వీళ్ళు ఇట్లయితే మాటినారు, వీళ్ళని పాములతోటి కరిపిస్తా అని అంటాడు. పసి పానులని పసి పిల్లలని మొత్తాన్ని పాములతోటి కరిపించి అక్కని అడవిలో చంపేస్తాడు. సో దేవుని తత్వం ఇది లేకుంటుంది కదా. ఇది సంఖ్యాకాండము 21వ అధ్యాయము 6 నుంచి కిందికి ఉంటుంది. మీరు చదువుకోనండి. దయచేసి మీరు నిజాలు తెలుసుకునండి. మీకేమైనా డౌట్లు ఉంటే నాకు ఫోన్ చేసి అడగండి. సో ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు జై హింద్, వందే మాతరం.